Welcome to NGCC. So today we are going to discuss how to score 70 plus marks in 72 plus marks in arithmetic and reasoning. Yes, relating to SSC GD. SSC GD లో మనకి 80 మార్క్స్కి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రావడం జరుగుతుంది. అర్థమెటిక్ 40 మార్క్స్, రీజనింగ్ 40 మార్క్స్. దాంట్లో ఒక్కొక్క సెక్షన్ నుంచి 36 ప్లస్ మార్క్స్ స్కోర్ చేసుకోవడం ఎట్లా, టోటల్గా మనకు 72 ప్లస్ మార్క్స్ అవుట్ ఆఫ్ 80 మార్క్స్ చేసుకోవడం ఎట్లా చూద్దాం. నేను ఆల్రెడీ మీకు చెప్పినటువంటి కొన్ని టాపిక్స్లో అర్థమెటిక్లో కానీ రీజనింగ్లో కానీ ఒక్కొక్క టాపిక్కు సంబంధించి 30 మార్క్స్ ఎట్లా స్కోర్ చేసుకోవాలనేటటువంటిది లాస్ట్ 2 వీడియోస్లో ఉంది. ఒకవేళ వారు చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఇవి చూడండి. ఇప్పుడు ఈ 2 సెక్షన్లలో మనకు ఇచ్చినటువంటి ఈ టాపిక్స్లో మనకు 60 మార్క్స్ చేసుకుంటున్నాం. అంటే ఇంకా మనకు 20 మార్క్స్ అనేటటువంటివి అర్థమెటిక్ రీజనింగ్ నుంచి పెండింగ్ ఉన్నాయి. ఆ 20 మార్క్స్లో అట్లీస్ట్ 10 to 12 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలనేటటువంటిది ఈ వీడియో. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించేటటువంటి ఈ చాప్టర్లు ఏవైతే ఉన్నాయో, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింప్లిఫికేషన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఇవన్నీ కలిపి మనకు 30 మార్క్స్ వస్తాయి. ఇవి కాకుండా ఇంకా 2 చాప్టర్లు 2024 ఎగ్జామ్ బేస్డ్ మీద చెప్తున్నాను. అవేవే చాప్టర్లు అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఒకటి, హెచ్సిఎఫ్ అండ్ యావరేజ్, ఈ చాప్టర్ ఒకటి. ఈ చాప్టర్ మీద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద ఒక క్వశ్చన్, యావరేజ్ మీద 2 క్వశ్చన్స్ అనేటటువంటి ప్రతి షిఫ్ట్లోనూ అడిగాడు. సో టోటల్గా మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ కాబట్టి 3 2 6 మార్క్స్. ఇక్కడ ఒక 30 మార్క్స్, ఇక్కడ ఒక 6, టోటల్గా 36 మార్క్స్. ఏది అర్థమెటిక్కి సంబంధించి. ఇప్పుడు రీజనింగ్కి సంబంధించి చూడండి. ఆల్రెడీ చాప్టర్ ఇక్కడ నాన్ వర్బల్లో 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆ 5 చేసుకోవాల్సిందే కంపల్సరీ ఇప్పుడుండే కాంపిటీషన్లో. నెక్స్ట్ ఇక్కడున్న కోడింగ్, డీకోడింగ్, అనాలజీ, సిరీస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఇవన్నీ కలిపి మనకు 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 10 2 20 మార్క్స్. ఇక్కడ నాన్ వర్బల్లో ఒక 5, ఇక్కడ ఒక 10, టోటల్గా 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. 15 2 30. ఇప్పుడు రిమైనింగ్ చూడండి. ఇవి కాకుండా క్యూబ్ అండ్ డైస్ నుంచి రెగ్యులర్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. అలాగే బ్లడ్ రిలేషన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 3 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. 30 ప్లస్ ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్క్స్ చెప్పున మనకి ఇక్కడ 6 మార్క్స్ కవర్ అవుతున్నాయి. అది 36. మేము వీటిలో ఏదన్నా ఒక చాప్టర్ తగ్గించుకుంటాము అంటే either క్యూబ్ ఆర్ డైస్, బ్లడ్ రిలేషన్, స్టేట్మెంట్ ఆర్ అండ్ కంక్లూజన్, ఈ 3 ఏదైనా ఒకటి తగ్గించుకొని మేము సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకుంటామంటే 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అక్కడ 4 మార్క్స్ కవర్ అవుతాయి. సో ఇక్కడ 30 + 4 34 ప్లస్ ఈ 3 ఒక చాప్టర్ సెలెక్ట్ చేసుకోండి. బ్లడ్ రిలేషనా, క్యూబ్ అండ్ డైసా, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్సా. అప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేటటువంటిది తరోగా ప్రిపేర్ అవ్వాలి. లేదు ఈ 3 రెండు చాప్టర్లు తీసుకొని సిట్టింగ్ అరేంజ్మెంట్ తరోగా ప్రిపేర్ అవుతాము అనేటట్లయితే యూ విల్ గెట్ నియర్లీ 38 మార్క్స్. 38 మార్క్స్ వరకు పోవచ్చు. బట్ నేను చెప్పినటువంటి ఈ చాప్టర్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, యావరేజ్, ఇంకా రిమైనింగ్ ఇక్కడ సంబంధించి ఈ 4 ఏవైనా 3 చేసుకున్నా కూడా చాలు. మనము 72 ప్లస్, ఇక్కడ 36, ఇక్కడ 36, ఇక్కడ 36, 72. ఇంకొక క్వశ్చన్ ఏదైనా అటెంప్ట్ చేసుకోగలిగితే 72 ప్లస్ మార్క్స్కు మనం గెయిన్ చేసుకునేదానికి ఉంటుంది. సో 80కి 72 అని అంటే 90% ఆఫ్ ది మార్క్స్ మనం ఇక్కడ స్కోర్ చేసుకోవచ్చు మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్లో, మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో. కాబట్టి మీరు ఈ క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది స్కోర్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది కొంచెం లాజికల్గా ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ కానీ, జీకే అండ్ జిఎస్ కానీ అన్ప్రెడిక్టబుల్. ఏ స్టేట్మెంట్లో ఎట్లా అడుగుతాడు ఏంటి అనేటటువంటిది మనం చెప్పలేం. బట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి దే హ్యావ్ సర్టన్ ఫ్లెక్సిబిలిటీ. పలానా చాప్టర్ నుంచి వస్తుంది, పలానా చాప్టర్ నుంచి రాదు అనేటటువంటి బ్లూ ప్రింట్ మనకు తెలిసిపోతుంది ఒక క్వశ్చన్ పేపర్ అనేది చూసామంటే. కాబట్టి ఇలా చేసుకొని you have to score nearly 72 plus marks in arithmetic and reasoning to 80 marks SSC GD. Thank you very much.